ఆత్మజ్ఞానం పొందటం అనే విషయంలో మానవుడికి పాపపుణ్యాల వేదన ఉంటుందా అనే ప్రశ్న. పాపము అంటే బాధ, బాధ అంటే ఉద్భావం, ఆలోచన. బాధ మనసుకుండేది బాధే కాబట్టి అదొక ఆలోచన. బాధ ఆ ఆలోచన లేనప్పుడు ఆ బాధ ఉండట్లేదు. ఆ ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ఆ బాధ ఉంటుంది. దాన్ని పాపం అన్నారు. పుణ్యము ఆ బాధ పోయినప్పుడు ఉన్న స్థితికి పుణ్యం అని పేరు, అది లేనప్పుడు ఉన్న స్థితికి పాపం అని పేరు. కాబట్టి ఏది కోరుకుంటున్నాడు మనిషి ఎక్కువ అంటే పుణ్యాన్ని, అంటే బాధ లేని స్థితినే కోరుకుంటున్నాడు. కాబట్టి దాని ఆవశ్యకత అందుకే అంటుంది. చింతనే పాపం అన్న, తలుపు పాపం అన్న, ఇంకేం లేదు. పాపం అంటే ఇప్పుడు సీతమ్మ వారు తలసలేదు కాబట్టి ఆవిడకి ఎప్పుడు కష్టపడలేదు, ఇప్పుడు కంప్లైంట్ కూడా లేదు. అది పుణ్యం. పుణ్యం అనే మాట కేవలం భౌతికమైన సుఖం కాదు. పుణ్యం అనే మాట మనసుని తాకనేది, మనసుకి ఖేద కానీ బాధ కానీ కలిగించని మనోస్థితి, ఆ మనసుకి ఇచ్చేటువంటి పరమాత్మ లక్షణం, పరమాత్మ దర్శనం, పరమాత్మ అనుభవం. ఏమీ లేదండి పాపము అంటే ఆలోచన. ఇప్పుడు నాకు తలనొప్పి వచ్చింది, ఏం పాపం చేసుకున్నాను అంటాను. అర్థమైందండి. ఇప్పుడు నేనేం చేశా, ఈ తలనొప్పి నన్ను బాధిస్తుంది కాబట్టి ఏం పాపం చేశానో అంటున్నాను. తలనొప్పి బాధ కదా నాకు. నా ఆత్మీయులు వచ్చారు, నా కొడుకు అమెరికా నుంచి వచ్చారు, ఎంతో ఉల్లాసంగా ఆ సాయంత్రం ఆ మరోజు హాయిగా తలనొప్పి తెలియదు అసలు ఎందుకు. కారణం ఏంటి అంటే ఆ దృష్టి తలనొప్పి మీద లేదు, బాధ కూడా లేదు, పాపం అనే మాట కూడా లేదు. ఇప్పుడు ఏమంటున్నా అంటే నా పూర్వజనం స్మృతం ఇట్లాంటి వాళ్ళు నా కొడుకులుగా నా సంతానంగా ఉన్నారు, ఎంతో ఆత్మీయత ప్రేమతో వచ్చారు, కష్టపడి పాపం. ఇంకా కరోనా టైంలో కూడా మాస్క్ పెట్టుకొని నాకు రాకూడదు వస్తూ పళ్ళు తెచ్చారు, బట్టలు తెచ్చారు, ఇదో చాలా సంతోషంగా ఉంది. నా పూర్వ పుణ్యం ఉంటున్నాను. మరి ఇందాక పాపం అన్నదే, ఇప్పుడు పుణ్యం ఉంటున్నావే, ఇది తలపే అది తలపే అంటే నువ్వేం చేస్తావు? ఈ పాప పుణ్యాలని భౌతిక విషయానికి ఆపాదించావు కాబట్టి పాప పుణ్యాలు భౌతిక విషయాలకు ఆపాదించినంత కాలం నేను బాధపడుతూనే ఉంటాయి. ఈ విషయం బాగా తెలుసు. మరి పాప పుణ్యాలు భౌతిక విషయాలు అయినప్పుడు బాధ పెట్టుకుని ఉంటాయా? సంతోషం దుఃఖం రాకుండా ఉంటుందా? నువ్వు గుర్తుపెట్టుకున్నంత కారణమే అది. నువ్వు మర్చిపోయినప్పుడు అది మర్చిపోవటం కూడా రోజు జరుగుతూనే ఉంది. ప్రమోషన్ వచ్చిందని చెప్పాడు, ఎంతో సంతోషపడతాడు. కవ్వు ఉన్న టైంలోనే వర్క్, ఆఫీస్ వర్క్ టైంలో స్వీట్స్ అన్ని పంచుతాడు, శుభాకాంక్షలు చెబుతాడు, కాయలు ఇచ్చుకుంటాడు, అన్ని చేస్తాడు. వర్క్ వైపు వెళ్ళాక మర్చిపోతున్నాడు. ఏదో సంతోషం. అది కర్మయోగం. కర్మయోగం అనే మాటకు అర్థం ఏమిటంటే, యోగము అనే మాటకు అర్థం ఏమిటంటే సంతోషాన్ని దుఃఖాన్ని కూడా నీ నుంచి తాత్కాలికంగానో శాశ్వతంగానో దూరం చేసే స్థితికి యోగం అని పేరు. సంతోషాన్ని దుఃఖాన్ని తాత్కాలికంగాను శాశ్వతంగాను మర్చిపోయే స్థితికి యోగం అని పేరు. ఉదాహరణకి ఆఫీస్ పనులు పడ్డాడు, ఆ సంతోషం మర్చిపోయాడు. మళ్ళీ అయిపోయాక గుర్తు రావచ్చు, ఒక రోజు 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ ఆ సంతోషం ఉండదు, శాశ్వతంగా పోయింది ఆ సంతోషం. ఇంకో విషయంలో ఉండొచ్చు, ఈ విషయంగా పోయింది కదా. సరే, డిమోషన్ వచ్చింది, కాసేపు బాధపడతారు, డిప్రెషన్ అయిపోతారు, పనులు పడతాడు, మర్చిపోతారు. ఇంటికి వెళ్ళాక భార్య పిల్లలతో మాట్లాడి కొంచెం మర్చిపోతాడు. మరో రోజుకి వచ్చేటప్పటికి చాలా మర్చిపోతాడు. సైన్స్ ఏం చెబుతుందంటే ప్రతివాడు ఏ రోజు సంఘటనలు అనుభవాలని ఆల్మోస్ట్ ప్రతివాడు 80-90% మర్చిపోతున్నాడు అంటుంది సైన్స్. అదే పాపం పుణ్యం. ఈ 10% 90 100 అయింది. ఇందాక 100 90 10 మిగిలింది. రేపటికి ఈ 10 100 అయింది. అదే దైవత్వం, అదే స్పిరిచువాలిటీ, అదే డివోషన్, అదే మెడిటేషన్. గుర్తుపెడితే మెడిటేషన్, గుర్తుపెడితే దాని పేరు ధ్యానం. దాన్ని గుర్తుపట్టకుండా చేసే పనికి ధ్యానం అని పేరు పెట్టావు అంతే. నా దగ్గరికి ఒక ఆయన వచ్చారు, ప్రొఫెసర్ గారు వచ్చారు. ప్రొఫెసర్ గారు వచ్చారు. ఆయనకి డయాబెటీస్ ప్రాబ్లం.
ప్రతి 10 నిమిషాలకి 15 నిమిషాలకి యూరిన్కి వెళ్ళాలి. మరి ఆ ప్రొఫెసర్ గారికి మీటింగులు ఉంటాయి, ఆఫీస్ పనులు ఉంటాయి, ఎంతో బిజీ ఉంటారు. మరి ఎట్లా మేనేజ్ చేస్తున్నారండి అన్న. అదేంటోనండి ఆ పనులు నాకు అసలు యూరిన్ ప్రాబ్లం రాదండి. దీన్ని ఏమంటారు చెప్పండి? యోగం అంటే. ఒకడు యోగంతో యూరిన్ ఆపాడు, నేను నా యోగ శక్తితో అంటున్నాను. ఇప్పుడు మర్చిపోయి ఆపాడు, అది కదా యోగం అంటే. మర్చిపోతే బాధ లేదని కదా, శరీర బాధ కావచ్చు, మానసిక బాధ కావచ్చు. జ్ఞాపకం పెట్టు అంటే నువ్వు జీవుడు ఎప్పుడేమంటే దాన్ని పదే పదేగా జ్ఞాపకం చేసుకోవటం వల్ల, పదే పదే జ్ఞాపకం చేసుకోవటం వల్ల దుఃఖం కావచ్చు, సంతోషం కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే సంతోషాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకోవటం దుఃఖం యొక్క లక్షణం. నిజంగా అక్కడ సంతోషం లేదు. చాలా చూడండి, ఇంకే అర్థం. దుఃఖం ఎక్కడ మీద పడుతుందో అని సంతోషాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఎట్లా? అది కాదు విషయంలో. మీరు పిల్లవాడు పరీక్ష పాస్ అయ్యాడు, 10th క్లాస్ వాడు, సంతోషం, చాలా సంతోషం. కానీ ఇంటర్ ఒకటి నీకు గుర్తొచ్చింది అంటే నీకు భయమే ఉంటుంది. ఈ సంతోషం ఆవరించి, సంతోషాన్ని ఆవరించి భయమే ఉంది. ఇంటర్మీడియట్, డిగ్రీ తర్వాత పిహెచ్డి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత సెటిల్మెంట్ తర్వాత వివాహం, ఇన్ని కలిపి మనసులో అన్నీ కలిపి భయము అనే పేరుతో గూడు కట్టుకుని ఉంది. ఈ సంతోషాన్ని అప్పుడు కప్పే ఉంది, చూస్తే నీకు అర్థం. 10th క్లాస్ చదువుతున్నాడంటే ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చేస్తారన్న దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అది అంతా ఉంది కదా హృదయంలో, చర్చ చేసుకునే ఉన్నావు నువ్వు, అన్ని నిర్మించుకొని ఉన్నావు. ఈ ప్రవేశం ఒకటే తప్ప, ప్రవేశం పరిస్థితి కల్పించింది, ఆవేశం మనసు కల్పిస్తుంది. మీరు ఒక బంగారు నాకు కొనుక్కోండి, ఒక బైక్ కొనుక్కోండి, ఎంతో సంతోషం ఉంటుంది. గీత పడుతుంది, ఎవరన్నా తీసుకెళ్తారు, పెట్రోల్ ఎట్లా, టైర్ అరగకూడదు కానీ ఆగకూడదు, అది తిరుగుతూనే ఉండాలి కానీ టైర్ అరగకూడదు. పెట్రోల్ మిల్లీ లీటర్ ఖర్చు కాకూడదు, పెట్రోల్ తిరుగుతూ ఖర్చు అవుతుంది. ఇది సత్యం, అది పెయిన్ కాదు, ప్లెజర్ కాదు, వాస్తవం. పెట్రోల్ ఖర్చు అవడం అన్నది పెయిన్ కాదు, ప్లెజర్ కాదు, వాస్తవం. నువ్వు వాస్తవాన్ని అంగీకరించట్లేదు. ఇది ఖర్చు కాకూడదు కానీ నేను తిరగాలి, నా భార్య పిల్లని కూడా తిప్పాలి. ఇవన్నీ పెట్టుకున్నప్పుడు అప్పుడేమో నువ్వు దేని మిస్ అవుతున్నావు? సత్యాన్ని మిస్ అవుతున్నావు, అంటే ఉన్నదాన్ని మిస్ అవుతున్నావు. అది నీకు బాధ అవుతుంది. నిజంగా మా మామయ్య ఉన్నారు, ఆర్బి రాజు గారని, అది ఆయనకి ఫియట్ కారు ఉండేది. ఆ ఫియట్ కారు లీటరు 10 కిలోమీటర్లు వచ్చేది, కొన్ని మీటర్ వచ్చే కార్లు కూడా ఉన్నాయి. అయితే మామయ్యని అడిగాను, పెద్ద ఆదాయం కూడా కాదు బాబు, ప్రాక్టీస్ ఉండేది, పేరు బాగుంది, ప్రాక్టీస్ తక్కువ ఉంటుంది, పేరు విపరీతం నుంచి గొప్ప ఆర్కిటెక్ట్ అనేవాడు కానీ ఎవరు పోయేవాడు. పోతే మహా అయితే గొప్ప ఆర్కిటెక్ట్ అని పోతే ఫ్రీగా చేయించుకొని వచ్చేవాడు. కాబట్టి పెద్ద ఇది లేదు. నేనేమన్నానంటే మామయ్య మరి ఎట్లా పెట్టు, ఎప్పుడు ఆలోచించలేదు, రాలే కదా. వాస్తవం, సత్యం ఎప్పుడు నీ ఎదురుగానే ఉంది. కానీ నీ ఆశ, నీ అవగాహన లోపం ఏం చేస్తుంది, నీ బాధ గురి చేసింది, సత్యం గురి చేయలే. చూడండి మాస్టర్, నేను ముసలివాడిని అయిపోతున్నాను. నేను పుట్టినరోజు పండగని చేసుకుంటాను, ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే. పుట్టినరోజు ఉన్నట్టు ఎట్లా ఉన్నా నేను, ఇంకా బర్త్డే దేనికి చేస్తాను? మారిపోయేదానికి అంటే శూన్యాన్ని కొలత వేయగలుగుతావా నువ్వు బర్త్డే చేసుకోవటం నీ శూన్యాన్ని కొలత వేయగలగా? అమెరికాలో కూడా శూన్యాన్ని కొలత వేయొచ్చా? ఇక్కడ వేసావా, నువ్వు వేయగలిగావా? చూడు, అమెరికా దాకా వెళ్ళిపోయా. చంద్రమండలం ఎట్లుంటుందో అని చూస్తావు కానీ నీ చుట్టూ ఎట్లున్నారు ఎవరిని చూడవు. దీనికి విజ్ఞానం అని పేరు. ఉన్నది జ్ఞానం అనే మాటకు అర్థం. ఉన్నది ధ్యానం అంటే అర్థం ఏంటంటే వాస్తవంగా సహజంగా ఏమి జరుగుతున్నాయో అట్లా జరుగుతున్న దాన్ని నువ్వు గుర్తుపెడితే నీ జ్ఞానమే మనసు చక్కగా మధ్య మా ఫ్రెండ్ ఎవరు, వాళ్ళ అబ్బాయికి పెళ్లి కుదిరితే మీకు ఎవరు లేరు, బంధువులు కూడా ఏదో ఏ కారణాలు చేస్తున్నా దూరంగా ఉంటారు, వీళ్ళు దూరంగానే ఉన్నారు, ఎవరు లేరు, సలహా చెప్పేవాళ్ళు లేరు, ఎవరు లేరు. కొడుకు పెళ్లి నేను అన్నా, మరి మీకు ఎట్లా శ్రమ పట్టేది, ఎవరు లేరు కదా పాప. ఎందుకు శ్రమ అంటే అన్నీ ఉన్నాయి కదా.
క్యాటరింగ్ ఉంది, డబ్బులు పెడితే ఫంక్షన్ హాల్ ఉంది, ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళే మీకు కావాల్సిన వాళ్ళని పిలుస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఎటువంటి వాళ్ళే కాబట్టి పిలిచేవాళ్ళు ఎవరైతే వచ్చిన వాళ్ళు ఇది highlight. డబ్బులు పిలిస్తే మాత్రమే. ఇప్పుడు ఎవరో రమణ భగవాన్ ఒక మాట చెప్పేవా, తమిళనాడులో ఒక కల్చర్ ఉంది, చచ్చిపోయినప్పుడు ఏడవటానికి కొంతమందికి డబ్బులు ఇస్తే వచ్చి ఏడుస్తుంటారు, ఉట్టిగా ఏడుస్తున్నాడు, బోర్ని అసలు. అంటే నిజంగా ఆత్మీయతతో ఏదో పోగొట్టుకున్న వాళ్ళు కూడా అట్లా ఏడవ రట్టి ఏడుస్తారు. సరే ఏదో 150 తీసుకుంటారు, నిజంగా ప్రేమ లేకపోయినా వచ్చి ఏడుస్తుంటారు. ఏంటి వాళ్ళకి పెరుగుకున్న తేడా. లోపల ఉండదు కదా. అప్పుడు ఎవరైతే ఏడిస్తే అది కొంచెం ఖర్చు అవుతుంది. నీకు ఏడవటం ఇష్టమైతే ఖర్చు పెట్టు సరిపోయింది. నీకు ఏడిపే కావాలనుకుంటే, నీకు స్వాంతనే కావాలనుకుంటే. ఒకప్పుడు ఒకనొకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం నా చిన్న వయసులో ఈ పల్లెటూరులో ఒక వ్యక్తి చచ్చిపోయారంటే ఊరు వచ్చి కంటారు పెట్టారు. ఇప్పటికీ చాలా చోట్ల అట్లాంటి ఆత్మీయత ఉంది. అది ఆ ఏడుపు ఆ జీవికి మోక్షాన్ని ఇస్తుంది, ముక్తినిస్తుంది. ఆ తృప్తితో వెళ్ళిపోతాడు, అది జీవుడు చూస్తే. ఈ దొంగ ఏడుపులకి సంతాపం సెల్ ఫోన్ లో పంపొచ్చు, దానికి సెల్ ఫోన్ లో సంతాపం కాదు. సరే పర్లేదు. నేనేమంటున్నానంటే ఉన్నది ఉన్నదా అన్నట్టుగా శరీరము ముసలితనం, శరీరేకి శరీరం నశించేదే. ఈ సత్యాన్ని హృదయంలో పెట్టుకుంటే ఈ శరీరం నేను ఎప్పుడు బాధ. దేహము సుఖ దుఃఖాల సమాహారము, ఇది ఒక సత్యవాదం, ఇది సత్యం. సత్యం అనే మాటకు అర్థం ఏంటంటే అదే నీకు కనపడుతుంది. నశించేది, కనపడిపోయేది అది తర్వాత సమయం. ఇంతవరకు ఇది ప్రాక్టికల్. ఎక్కడ మనిషి బాధపడుతున్నారనే మాటకి జిడ్డు కృష్ణమూర్తి గారు ఏం చెప్తారంటే, ఉన్నదాన్ని ఉంటుంది, అట్లనే ఉంటుంది, దానికి అవరోధం కలిగించి దాన్ని మార్చే ప్రయత్నంలో అసక్తుడే. ఎట్లాంటిదంటే ధృతరాష్ట్రుడు వారికి తెలుసు, ఆయన 10,000 ఏనుగుల బలశాలి. ఆయన ఎవరు? 1000 ఏనుగుల బలశాలి, మహాబలవంతుడు ఆయన ధృతరాష్ట్రుడు. పాండవులు చూస్తే వరపుత్రులు అంటే వాడికి చావు లేదు. చావు అంటే ఏ విధంగా వాళ్ళని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా వాళ్ళు చచ్చిపోలేదు. అట్లానే కాకుండా పరమాత్మ అయినటువంటి కృష్ణ భగవానుడు వాడి పక్కన ఉన్నా ఇంకొక అదనపు అంశం. ఇవన్నీ ఉండగా తన కొడుకులు గెలిచే అవకాశం లేదు సత్యం అతను తెలుసు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి ఆ సత్యం తెలుసు, ఇది సత్యం. కానీ యుద్ధం వైపే నడిపి దానికి ప్రేరణ చేసి దాన్ని తను కళతో చూడకూడదు, కానీ వాళ్ళ ఓటమిని వినాలని ఒక తపన సంజయుడి చేత దివ్య దృష్టి ఆయన పొంది విదురుడు వద్దన్నాడు. ధృతరాష్ట్రుడికి నీకు ఇస్తాను అన్నాడు వ్యాసుడు, దివ్య దృష్టి ఇస్తాను, నేను చూడు ఏం జరుగుతాను, నేను చూడను, ఎందుకంటే చూడాల్సి వచ్చింది. అది ఎందుకు? అప్పటికే సత్యం తెలుసు, తన పిల్లలు వాళ్ళని చంపలేరు, ఎట్లాగూ సాధ్యం. అంతేకాక ధర్మస్వరూపమైన జగద్గురువు పరమాత్మ స్వరూపం పక్కనే ఉండనే ఉంది, సాధ్యం. మరణం తథ్యం. అది ధృతరాష్ట్రుడికి తెలిసిన సత్యమే. కృష్ణ పరమాత్మ రాయభారం పోయినప్పుడు జరగవలసింది ఏదో, మీ అందరికీ ఏం జరుగుతుందో తెలుసు, అయినప్పటికీ గుర్తు చేస్తున్నాను. మీకు తెలిసినా మీరు మర్చిపోయి ఉండవచ్చు జరగబోతున్నది. అందుకనే అది అలుగుటే ఏరుండని మహితాత్ముడు అజాత శత్రువు అలాగినాడు, ఏవో సాగరం ఉన్నది, ఏవో పద్యం ఉంది, నాకు రాదు మాస్టర్ తెలుసు కూడా ఎందుకు దాన్ని కంటిన్యూ చెబుతాను. అంటే దాని తెలుసు కాబట్టి దాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏమిటి అంటే, ఇప్పుడు బాధ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు మరణించటం, అట్లానే దుర్యోధనుడు వాళ్ళ ఆస్తి లాక్కొని తన సొంతం చేసి ఆధిపత్యం సంపాదించుకోవటం, ఇవన్నీ అతని తృప్తినిచ్చినాయి. దీన్ని కాపాడుకోవాలి అంటే సత్యం అవుతుంది. అది వాళ్ళు సమర్థులు, వరపుత్రులు, పరమాత్మ అనుగ్రహం పొందినవారు. ఇది సాధ్యం కాదు, ఈ విషయం తెలుసు. కానీ కాపాడుకునే ప్రయత్నం వల్ల అతను సంఘర్షణలో పడ్డాడు. కానీ ధృతరాష్ట్రుడు చెడ్డవాడు. సంఘర్షణ. ఇప్పుడు మనం అందరం మానవాళి బాధపడుతున్నది ఏమిటి అంటే
సత్యానికి అవరోధం కల్పించే ప్రయత్నంలో విజయం ఎప్పుడు రాదు. అందుకని మనకి బాధ వచ్చింది. ధృతరాష్ట్రుడికి అదే ఎందుకు ఉండలేకపోయాడు అన్నది కూడా ప్రశ్న కాదు. ఎందుకు సత్యం తెలుసుకోడు, ఎందుకు పాటించలేకపోయాడు ప్రశ్న కాదు. కానీ ధృతరాష్ట్రుడు దుఃఖంలో ఉన్నాడన్న విషయం ఎట్లా తెలిసింది నీకు? నాకు చూపొద్దు అన్నప్పుడే తెలిసిపోయింది. అప్పటికే నువ్వు బాధపడిపోయావు సత్యం తెలిసి. కానీ నేను నా బాధను పోగొట్టుకోవాలని ప్రయత్నం చేయట్లా, నాకు కావాల్సింది అసాధ్యమైన సాధించాలని ప్రయత్నం. ఇది వద్దు అని కృష్ణ పరమాత్మ గీతలో పోత, దాన్ని వదిలిపెట్టు, అది శాస్త్రం. అర్థమైందా రవి గారు? చాలా బాగుంది స్వామి. తెలిసి నేను ఎందుకు చేయలేకపోయినాను గారు, తెలిసి సత్యం తెలిసి ఎందుకు చేయలేకపోతున్నానంటే మానవ సహజము ఎట్లా ఉంటుంది అంటే ఎందుకు నిరోధించలేను అనే ఒక జీవ లక్షణం ఒకటి సహజంగా ఉంది. అదే అహంకారం, అజ్ఞానం, ఏదన్నా ఇది ఒక జీవ లక్షణం ఉండనే ఉంది. అది పోగొట్టుకోకపోతే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు, మరి సాక్షాత్తు పరమాత్మ త్రైలోక్య గురువు, మహాజ్ఞాని. చంటితనంలోనే ఆ గోవర్ధనగిరి పర్వతం ఎత్తాడు, చంటి వయసులోనే పూతనాది రాక్షసులు చంపారు, మహా యోగి. అట్లానే కాకుండా మరి పుట్టుకతోనే అప్పటికి 7 తన సోదరుని పోగొట్టుకున్నవాడు, పుట్టంగానే పైకి ఎగురేసి చంపేవాడు, అది అదృశ్యమైపోయాడు. కృష్ణుడు దాకా వచ్చేటప్పటికి, పరమాత్మ దాకా వచ్చేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళు నిద్రపోయారు. ఎందుకు నిద్రపెట్టిందో తెలియదు. కంసుడు వాళ్ళకి అప్ప చెప్పాడు, తను రాలేదు, డెలివరీ టైంకి రాలేదు. కబురు చేయండి అన్నాడు. అంతకుముందు వచ్చేవాడు, కబురు చేయండి అన్నాడు. ఆయన అక్కడ ఉండిపోయాడు, ఉన్నవాళ్ళు నిద్రపోయారు. తండ్రి లేచున్నాడు, ప్రసవం అయింది, పరమాత్మ పుట్టాడు. పుట్టిన తర్వాత తలుపులు తెరుచుకున్నాడు, తాళాలు తెరుచుకున్నాడు. ఆ పిల్లాడిని బుట్టలో పెట్టుకున్నాడు. వెళ్ళేటప్పటికి నది చక్కగా ప్రవహిస్తుంది, దారిచ్చింది. ఆదిశేషుడు నీడ పట్టాడు. ఇంత చంటి వయసులో చేయనివాడు, చేయగలిగిన వాడు జరాసుందుడిని ఆపలేదా? జరాసంధుడు వస్తే 10 సార్లు దాక్కున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే పరమాత్మ భగవద్గీతలో కాలోస్మిన్, కాలము అంటే ఘటన వచ్చేంత వరకు ఆగాల్సింది. అంతే. ఆ ఘటనని కంసుడైనా అంగీకరించాల్సిందే, జరాసంధుడైనా అంగీకరించాల్సిందే. తన చేత వరపుత్రుడై ఆయుర్దాయం పొందినటువంటి శిశుపాలుడు కూడా అంగీకరించాల్సిందే. ఆయుర్దాయం ఇచ్చాడు, అన్నా నా కడుపులో పిండాన్ని రక్షించాడు. ఆయుర్దాయం లేదన్నా నువ్వు రక్షణ ఇవ్వగలవు, సరే ఇస్తాను, కానీ యోగ్యుడు కాదు. అతని 100 తప్పుల వరకు క్షమిస్తాను, 100 తప్పుల తర్వాత అతన్ని నేను క్షమించాను. తనే ఇచ్చాడు, తనే జిల్లేడు కూడా అన్నమాట. హైమ అనే అమ్మాయి వారి కూతురు పుట్టింది, అది పోయారు. నేనే జన్మనిచ్చాను, నేనే తీసుకెళ్ళాను అన్నమాట. అది కాదా కృష్ణుడు చేసింది? కృష్ణుడు చేసింది కాదా జిల్లేడు ముడమ్మ చేసింది? ఘటన. అందుకని ఏంటంటే అక్కటే జరుగుతుందండి. కాదు మానవాళిలో ఏం జరుగుతుందంటే సహజంగా జరుగుతున్న దానికి, సహజంలో వచ్చే మార్పులు కూడా సహజమే. అదే దాని గమనం. కానీ తెలివి అనేటువంటిది కంటే కూడా అహంకారం అనేది ఏంటంటే మారుస్తాను. సహజాన్ని మార్చడం ఎవరు సాధ్యం కాదు. ఎట్లా? నిద్ర సహజం, నిద్రని మార్చడం ఎవరో అవుతుంది. నిద్రని తెప్పించవచ్చు, నిద్ర లేపొచ్చు, కానీ నిద్రని మార్చడం ఎవరి వల్ల కాదు, సృష్టిలో కాదు, అది సత్యం. కాబట్టి నేను నిద్రని మారుస్తాను అనే ఒక ప్రయత్నం ఏమైతుంది అంటే నువ్వు నిద్రని దూరం అవుతావు. తెల్లవార్లు నీ నిద్రని నేను మారుస్తాను అని ఒక నిద్రపోయేవాడిని నేను మారుస్తూ కూర్చున్నానంటే అప్పుడు జరిగింది ఏంటో తెలుసా అండి? వాడి నిద్ర అట్లా ఉండొచ్చి నా నిద్ర పోయింది కాదా? ఏదైనా చూడండి, మన జీవన వ్యవహారాల్లో, మన కట్టు, మన బొట్టు, మన ప్రతి వ్యవహారం ఏది చూసినా కూడా కాపాడుకునే ప్రయత్నమే కనపడుతుంది. కాపాడుకోవటం అనేది ప్రకృతి చేస్తుందా? ఉదాహరణకి
భగవాన్ దగ్గరికి వెళ్తే భగవాన్ని వాడతారు, మూగ జీవాలనే వాడతారు. ఒక ఉడత, ఒక కోతి, ఒక పాము, ఒక నెమలి, ఒక కుక్క, ఇవన్నీ మూగ జీవాలు అంటారు. భగవాన్ అనేవారు మూగ జీవాలు కాదని వారు అనేవారు. అని మూగజీవం ఉంటున్నావు కదా, ఉడతను చూసావా, నా దగ్గరకు వచ్చి నా చేతిలో 4 జీడిపప్పులు 4 బాదపప్పులు తిని ఒకటి కూడా తీసుకోకుండా వెళ్ళిపోయి మళ్ళీ మరుసటి రోజే వస్తుంది, మూగజీవి ఎట్టయింది అని అడుగుతాను. ఏది సహజం దానికి? కడుపు నిండటం మాత్రమే. రేపు లేదు దానికి, నిన్న కూడా లేదు, నిన్న లేదు, రేపు లేదు. అక్కడ భగవాన్ కూడా లేడు. ఆహారం మాత్రం ఉంది, ఆకలి మాత్రమే ఉంది. ఆకలితో ఆహారాన్ని ఆకలి సరిపడా తీసుకోవటం సహజ జ్ఞానం. రేపు అని పెట్టుకోవటం జ్ఞానానికి దూరం. అది మూగజీవి ఎట్టయిందా ఒకట అన్నారు. జ్ఞాని అది, జ్ఞాని కాదు, ప్రకృతిలో వచ్చిన. అదే మనిషి అయితే ఏం చేస్తాడు? భగవాన్ చేతిలోవి మన పిల్లాడు ఏం చేస్తాడు? ఈ చేతితో తీసుకుంటున్నాడు, జేబులో పోసుకుంటున్నాడు. ఈ చేతితో తీసి ఈ జేబులో పోసుకుంటున్నాడు. ఈ చేతిలోకి 2 జేబులు, కాళ్ళ జేబులు, ఇంకా ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ లో అనేక చోట్ల జేబులు పెట్టారు. అన్ని నింపుకొని నోట్లో కొన్ని పోసుకొని నేను తీసుకొని కాస్త ప్యాక్ చేసి ప్యాకింగ్ ఏం చేస్తున్నా? భవిష్యత్ వారసుల కోసం కొంచెం ప్యాకింగ్ అనేది. కానీ మనిషి అది మూజీవి ఎట్లా అయింది? ఒక కోతి ఉందటండి, అనారోగ్యంగా ఉంది పాపం భగవాన్ దగ్గర. అది అనారోగ్యంగా ఉంటే దానికి శక్తి లేదు. కోతులు, మిగిలిన కోతులు వచ్చి ఏడిపిస్తుంది. ఆ కోతి ఏం చేసిందటంటే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి దగ్గరలో ఉన్న ఒక అడవిలోకి, అరుణాచలంలో అవన్నీ అడవులే కదండి, ఒక అడవిలోకి వెళ్ళి వెళ్ళిపోయి కొన్ని నెలలు ధ్యానం చేసి తపస్సు చేసి శక్తి సంపాదించుకొని వచ్చిన చెట్టు ఊపిందట. చెట్టు ఊపుతో రాజలక్షణం అంట. నేను నేను చెప్పడానికి కోతి చెట్టు కొమ్మని భగవాన్ అన్నారు. అన్నిటి అవి అప్పుడు అవన్నీ కూడా దాని రాజు నాకు అది కోతి. కానీ తపస్సు చేయటం తెలుసు దానికి, నీకే కాదు దానికి తపస్సు చేయటం తెలుసు, ఏం కావాలో సంపాదించుకోవటం తెలుసు. సంపాదించుకొని మూగ జీవితాలన్న అనేది ఏంటంటే, అది మరి కోతి సహజానికి వ్యతిరేకంగా వెళ్ళింది అనే ప్రశ్న మీరు వేయొచ్చు. వెళ్ళలేదు, సహజంలో ఉన్నదాన్నే సాధించడం ఎప్పుడు సహజం. ఇన్వెన్షన్ అంటున్నారు, రీసెర్చ్ అంటున్నారు, డిస్కవర్ పైన అడ్డుగా ఉన్నా తీసేసావు. మట్టి తీసావు, నీళ్లు వచ్చినాయి. నింపినవి తీసావు, స్పేస్ వచ్చింది. స్పేస్ నువ్వే సృష్టించావు, నింపావు, నువ్వు నింపగలవు, కానీ తీసివేసి. అంటే సహజాన్ని సహజంగా ఉంచగలగటమే కానీ సహజాన్ని నువ్వు తయారు చేయడం అది అసహజం. కానీ వాళ్ళ మానవ ప్రయత్నం అంతా కూడా ఈ ప్రకృతి అనబడే సహజాన్ని తన ప్రకృతితో తనకు కోరినట్టుగా మార్చే ప్రయత్నంలో తన సహజత్వాన్ని కోల్పోయి, సహజత్వాన్ని ఎప్పటికీ మార్చలేని స్థితిలో ఉండి ఘర్షణకి, బాధకి, వేదనకి గురి అయిపోయి అన్ని రకాలుగా పాల్గొంటున్నారు. అంతే, ఇది కంక్లూజన్ మాస్టర్స్. ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే తన పిల్లలు ఓడిపోతారు, వాళ్ళు బలవంతులు అని తెలిసినప్పుడే తనకి సత్యం తెలిసిపోయింది. అనుభవంలోనే ఉంది కదా, కాదనలేని సత్యం అది. అయినా అతను ప్రయత్నం చేశాడు మార్చడానికి. ఆ మార్పు తీసుకురావాలంటే తన కోరిక ఏంటి? తన పిల్లలే రాజులు అవ్వాలి, తన పిల్లలే రాజ్యాన్ని వెళ్ళాలి. పాండవులు దుష్ట స్థితిలో, హీన స్థితిలో ఉండాలి. ఆ 2 కోరికలు అక్కడ, తన పిల్లలే కాదు. అందుకని ఒక మాట ఉంది చూడండి, మన పిల్లలందరి మీద మనకు ఉండేది ప్రేమ అని అంటున్నాం. భార్య మీద ప్రేమ అంటున్నాం, సమాజం మీద ప్రేమ అంటున్నాం, భగవంతుడి మీద ప్రేమ అంటున్నాం, గురువు మీద ప్రేమ అంటున్నాం. నిజంగా లేదు, మనకి ఇష్టం మాత్రమే ఉంది. ఒక మాట చెబుతాను, ఇష్టము ఉన్నప్పుడు ఖచ్చితంగా మనసులో దాని వెనక ఖచ్చితంగా ఒక ఆశయం, ఒక కోరిక ఉండి తీరుతుంది. ఇష్టం ఉన్న చోట, ప్రేమ ఉన్న చోట ఆశయానికి, కోరిక స్థానం. ప్రేమకి కారణం లేదు, ఇష్టానికి కారణం కావాలి. ఏమండి, ఇందాక మాస్టర్ గారు అడిగారు, ఆత్మ మనసు ఒకటేనా అని అడిగారు. ఆత్మ
మనసు ఒకటేనా? నేనేమంటున్నానంటే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అక్షరమాల, పదాలు ఉన్నాయి. అక్షరమాల ఆత్మ అయితే పదాలు మనసై. అక్షరం లేని పదం లేదు, పదం లేకుండా అక్షరానికి విలువ లేదు. ఈ రెండింటికి విడదీయని సంబంధం ఉంది. ఇదే జ్ఞానం. ఉనికి మనసు, మనసుకి గుణం ఉంది. గుణం లేకపోతే ఆత్మ ఉంది. గుణం ఉంటే మనసు అని పిలువబడుతుంది వ్యవహారికంగా. అంటే దాన్ని చైతన్యం ఏదన్నా పెద్ద దూరమైన వస్తువు కాదు, దగ్గరైన వస్తువు కూడా కాదు. పరమాత్మ, పరమాత్మ నీకు దగ్గర అంటలోనే దూరం ఉంది. ఎంత దగ్గర ఎంత దగ్గర అన్న ప్రశ్న ఉంది కదా. దూరం అనే మాటలోనే ఎంత దగ్గర. నీ దగ్గరే అని అన్నారు అనుకోండి, ఎక్కడ? హృదయంలోనా, శరీరంలోనా, మనసులోనా, మేధలోనా, షట్చక్రాల్లోనా, అనంత ఆకాశంలోనా అని ఒక ప్రశ్న మళ్ళా కాదు. ఆలోచనలో నేను ఏం చెబుతానంటే, నీ ఆలోచన వల్ల నీ భగవంతుడు దూరం ఉన్నాయి. మరి ఆ దూరాన్ని ఎట్ట తగ్గించాలి? ఆలోచన తీసేసేది. ఇక దూరం కాదు, పరమాత్మే నువ్వు అయిపోతావు. నువ్వు పరమాత్మ అని తెలియటం ఎట్లా అంటే, ఎట్లా తీసేసే ఒక అవధూత బట్టలు ఇప్పుకొని ఉన్నాడు ఆయన. ఎట్లా అని ప్రశ్న వేశాను. అది తీసేయమన్నాడు అంతే. బట్ ఆయన అలెగ్జాండర్ వెళ్తూ ఆయన చూశాట, బట్టలు ఇప్పుకొని ఎట్లా ఉండగలిగాము అన్నట్ట. ఎట్లా తీసే నీకే తెలుస్తుంది అన్నాడు. అట్టనే నేను భగవంతుని ఎట్లా అవుతాను అంటున్నావు కదా, ఎట్లా తెలుసుకోవాలంటున్నావు కదా, ఎట్లా అన్న ఒక ఆలోచన పోతే అట్లానే అంతే. చాలా హాయిగా ఉంది. నాకు కూడా తృప్తిగా ఈ పదాలు ప్రమాదం మాస్టర్. ఇంగ్లీష్ లో అందుకే వెతికాయి చైతన్యము అని వాడారు నిసర్గదత్త మహారాజు. మన తత్వవేత్త కృష్ణమూర్తి గారు, మానస్ గారు చైతన్యం అనేటువంటి గట్టపట్టు గురించి చైతన్యం మనసు అయితే మనతోనే ఉంది కాబట్టి పట్టుకోగలదు. అయితే మనసు ఎప్పుడు ఎట్లా గుర్తుపడతావు? దానికి ఇంగ్లీష్ లో చైతన్యానికి కాన్షియస్నెస్ అనే పదం. కాన్షియస్నెస్ అన్న పదాన్ని జాగ్రత్తగా చూస్తే డైనమిక్ అనే పదం వచ్చింది చైతన్యం. డైనమిక్ అనే పదానికి పర్యాయ పదాలు గమనశీలత, క్రియాశీలత, శక్తి చలనము. క్లియర్ గా ఉంది. అంటే చలనం అయితే కానీ నువ్వు శక్తిని గుర్తుపట్టలేదు. సైన్స్ ఏం చెబుతుందంటే, పదార్థము అంటే ఈజిబుల్ టు స్పేర్ అనేది అంటారు. అంటే మ్యాటర్ ఎనర్జీ, ఎనర్జీ లేని మ్యాటర్ లేదు, మ్యాటర్ లేని ఎనర్జీ లేదు. మ్యాటర్ని చూస్తే కానీ ఎనర్జీని గుర్తుపట్టలేదు. నువ్వు మనసుని ఎట చూడాలంటే గుణం ద్వారా చూడాలి, పరమాత్మని ఎట చూడాలంటే గుణం లేకుండా చూడాలి. ఇంతేనండి, చాలు. ఆ గుణం లేకుండా చూసేది ఎవరండి? చూచే గుణం లేకపోతే మనసును చూసుకుంటుంది. అది అహంకార రహిత ప్రయత్నం సాధన. మాట్లాడతారు. మీ పేరు ఏమన్నారు? ప్లీజ్. ఇవాళ కూడా అండి నేను చాలా మాట్లాడే కానీ చక్కగా ఇష్టమైనగా ఇందులో కాస్త భారత రామాయణ గాథలు చెప్పించడం వల్ల కూడా కాస్త ప్రెజెంట్ అయిపోయింది మైండ్. ఖచ్చితంగా అదే టీవీ సబ్జెక్టు అయ్యేట్లా అవుతుంది, కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది సామాన్యం. మధ్యలో ఈ ఫ్లేవర్ ఉండేవారు కదా, దీని ద్వారా అర్థం చేసుకుంటే ఈజీ అవుతుంది. అసలు రాముడికున్న గుణమే సీతకు ఉంది కాబట్టి వెళ్ళగలుగుతుంది. సీతకి కించిత్ మమకారం అటు తండ్రి మీద కానీ, ఆస్తి మీద కానీ, సుఖం మీద కానీ ఉంటే రాముడు అవుతుంది. అసలు ఆవిడ హృదయంలో ఇవి కాదు, ఇదే రాముడి. అందుకే రాముడి వియోగం అంటే అర్థం ఏంటంటే
ఎందుకు సంబంధం? దానికోసం ఏంటంటే ఆ వియోగం అంటే తన సహజ స్థితిని దూరం చేసుకునేది వియోగం కానీ కృతజ్ఞత చెప్పారమ్మా పొద్దున విన్నారా? అయితే సరే. బాగుంది. వియోగం అంటే ఆ వ్యక్తితో నాకున్న సంతోషం పోవడం వియోగం అని చెప్పారు అసలు. బాగుంది సార్, చాలా వ్యక్తి దూరమైనందుకు కాదు, ఆ వ్యక్తితో నాకు ఆ అనుబంధంలో ఉండే సంతోషం దూరం. అదే కదా మనిషి రిలేషన్ అంటే వాడి వల్ల సహాయం పొందటము, లాభాన్ని అనుభవించటము ఏదో ఒకటి ఉండాలి. అది పోయిందని బాధ. కృతజ్ఞత అంటే వీటిని మర్చిపోతాం కదా. నీ మనసు నువ్వు చూడటం మర్చిపోయావు, అదే కృతజ్ఞత. కృతజ్ఞత. ముందు వేసుకోండి. జీవలక్షణం ఎందుకు అంటే జీవుడికి ఒక అజ్ఞాన లక్షణం ఏంటి అంటే వ్యతిరేకం ఏటికి ఎదురెట్టడం అనేది ఒక జీవ లక్షణంలోనే ఉంది. అది అనుకున్నాం. తెలిసి వలచి వినిపించటంలో లేదు నేను ఇవ్వను అన్నావు, భవిష్యత్తు ఇది. ఇప్పటికే నీకు ఆ విషయం తెలుసు. ధృతరాష్ట్రుడికి చూడండి ఎంత బాగుంది అంటే అప్పుడు ఏంటి పరమాత్మ ఏం చెబుతున్నాడు? ఛాయిస్ చెబుతున్నాడు. ఆ ఛాయిస్ ఏంటంటే కేవలం పాండవ కౌరవులకే కాదు, ప్రతి జీవికి చెప్పిన మాట. నీకు ఎప్పుడూ కూడా ఛాయిస్ ఉంది, ఇట అట. నేను అటు ఒక్కావా కౌరవుల్లాగా అవుతావు, ఇటు ఒక్కావా పాండవుల్లాగా అవుతావు. పాండవుల్ని ఆదర్శంగా తీసుకున్నారు కానీ చాలా మంది ఎక్కువ హృదయం కౌరవుల్ని ఆదర్శంగా తీసుకోరు కూడా. ఇది మనకి ఇక్కడ ఇప్పుడు సాధ్యమా సామాన్యుడికి అన్న మాట్లాడు ఎట్లా సాధ్యమైంది అంటే ఛాయిస్ ఉంది కాబట్టి అంటున్నాను. ఛాయిస్ వాడుకోవటంలో నీ సమర్థత. సామాన్యుడు అనే మాట్లేదు, సమర్థత. ఛాయిస్ సమర్థత అండి. అవకాశమే సమర్థత మాస్టర్. అవకాశాన్ని వాడుకున్నవాడు కదా ఆటల్లో సమర్థుడు ఉంటున్నాడు. అవకాశమే సమర్థత. బాగా గుర్తు పెట్టుకోండి. అక్కడ సామాన్యుడు మాన్యుడు కాదు, ఇది అవకాశం. మనం సామాన్యుడు కానీ అవకాశం వాడుకోవడం అసామాన్యుడు అయిపోతాం, మాన్యుడు అయిపోతాం. ఇది పెద్ద చెప్పిన అవునా కాదా? చెప్పిందా? ఏమంటారు? మీకు దాంట్లో అటుకులు ఉప్మా ఉంది, బోండా ఉంది, ఛాయిస్ ఉంది. ఏది తిన్నా తర్వాత తిన్నా. ఇప్పుడు మన ఆహారంలో మన ఆయుర్వేద శాస్త్రంలో ఆహారం ఎట్లా తినాలో చెప్తారు. ఫస్టే కారం తిన్నా అనుకోండి, కడుపులో ఫస్ట్ మంటకి కారం. ఫస్ట్ పప్పు తినాలి, తర్వాత కూర తినాలి, ఆ తర్వాత పచ్చడి తినాలి, తర్వాత చారు తినాలి, తర్వాత మజ్జిగ. ప్రోటోకాల్. ఎందుకంటే ఆరోగ్యం. నీకేం కావాలనుకుంటున్నావు? ఆహారంతో పాటు శక్తిని కోరుకుంటున్నావు, ఆరోగ్యానికి. ఛాయిస్ అక్కడే ఉంది. కూర ఉంది, పచ్చడి ఉంది. నేను కారమే తిను దానికేంటి, కానీ దీనికి ప్రిపేర్ ఇది సత్యం. చూసారు? అవకాశం ఉన్నది. సరే, మనం ఎప్పుడు కూడా ఒక హాట్ ఒక స్వీట్ ఉంది. హాట్ తిని స్వీట్ తింటాం జనరల్ గా చాలా మంది. కొంతమంది స్వీట్ తిని హాట్ తింటారు. స్వీట్ తిన్న తర్వాత మీకు హాట్ తెలియదు. లేదా స్వీట్ ఎక్కువసేపు నాకు ఉండొద్దు అనుకున్నప్పుడు కొంతసేపు ఎక్కువ పదార్థం హాట్ తినాల్సి వస్తుంది. అప్పుడు కానీ మీకు స్వీట్ రుచి దీని పూర్తి రుచి నీకు తెలియాలంటే ఇది అంత పదార్థం తీసుకోవాలి. ఛాయిస్ అనేది ఎప్పుడు కూడా, అవకాశం అనేది ఎప్పుడు కూడా మాన్యత అసమాన్యతని దాటడానికి పెట్టిన పరమాత్మ పెట్టిన ఒకనొక వరం అనే మాట మనం గుర్తుపెట్టాలి. మీరు వెళ్ళాలేమో పాపం దాన్ని. ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? హైదరాబాద్ క్షేమంగా వెళ్ళండి. చక్కగా మీ పనులన్నీ పూర్తి చేసుకొని అమ్మ నాన్నగారు వస్తే తీసుకొచ్చేసి నిశ్చింతగా ఉండండి. ఏం పిల్లలు బాగుంటారు. మీరేం చేస్తారు?
టీచర్గా పనిచేసేది. టీచర్ చదువుకుంటున్నారా? ఎంఎస్సీ కంప్యూటర్స్ చదివాను. ఎంఎస్సీ కంప్యూటర్స్ చదివాను. ఇది 7-8 ఏళ్ళు టీచర్గా పనిచేశాను. ఇంక ఈ ఏడాది ఇంక పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారని ఇంక ఈ ఏడాది మానేశాను. చదువుకోండి. చదువు ఏం చేద్దాం? అదే అనుకున్నా, చదువుకోండి. మీకు వస్తుందా? దగ్గరికి రా, నా కన్ను కదా. నోట్లో వేసుకోండి. బాగా దగ్గరికి. డాక్టర్ గారు హైదరాబాద్లో నేను వెళ్ళి వస్తున్నాను. మీరు హైదరాబాద్ ఎక్కడ? హైదరాబాద్లో గచ్చిబౌలి. గచ్చిబౌలి. మేము గచ్చిబౌలి నుంచి తీసుకున్నాం. మా ఇంటికి రాలేదులే కానీ మా ఇంటికి మాత్రం మీరు రావచ్చు. మీరు హైదరాబాద్ ఎక్కడ వేసుకోండి. కోకాపేట నుంచి. మంచిది, నేను అక్కడి నుంచి వచ్చిన కలుద్దాం హైదరాబాద్. మీరు హార్ట్ డాక్టర్, సర్జన్. 5,000-6,000 ఆపరేషన్లు చేశారు. హార్ట్ సర్జన్. ఉప్మా మంచిగా ఉంది గురువు గారు. అటుకులు ఉప్మా. బాగుందా? పెట్టారు. బాగుందండి. రెండో డోసులు కష్టాలు నాకు అయినా ఇంకొద్ది అనుమానం ఉంది. చెప్పండి. అటుకులు ఇంత రుచిగా ఉంటుంది. అడుగు బాగా చేస్తే కమ్మగా ఉంటుంది. క్లాసులో చెప్పింది ఇక్కడ ఆచరణలో ఏమండి? క్లాసులో చెప్పింది ఇక్కడ ఆచరణలో కనపడుతుంది. ప్రేమ మాత్రమే అన్నది ఇది లోపించింది మా జీవితం. ఈ పని చేస్తే ఉందండి శాంతిగా. చాలా మంది చాలా పెద్ద పనులు చేసి శాంతి లేదంటున్నారు. పెద్ద పనులు శాంతి లేదనే, చిన్న పనులు అశాంతి లేదనే దాని అర్థమే. ఎంత బతికితే ఏంటంటే ఇవాళ డబ్బు అవసరం ఉంది. ఎప్పుడు మనం శాంతిగా ఉంటే వాడి సంసార బాధ్యత భగవంతుడు గురువు తీసుకుంటాడు. ఏం మాస్టర్ చెప్పండి. 2 ప్రశ్నలు. రమణ మహర్షి గారు, జిడ్డుకృష్ణమూర్తి గారు, గురువు గారు ఏదైతే ఆత్మ సాక్షాత్కారం అనుభవం, ఆత్మ దర్శనం పొందారనేటువంటిది ఏదైతే ఉందో అది మేము పుస్తకాలు చదవటం లేదా వినటమే తప్ప స్వానుభవంగా లేదు. అది నాకు స్వానుభవం కావాలి. ఎట్లా? అదొక ప్రశ్న. ఎట్లా అని అడిగారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు నేను అది ఎవరన్నా ఏదన్నా ఇంట్లో అడుగుతారు, గోంగూర పచ్చడి చేయాలి, ఇంటికి వచ్చి ప్రయత్నం చేయాలి. అట్లానే వాళ్ళు ఏం చెప్పారు దాని గురించి అని మొత్తం వివరం అంతా హృదయంలో పెట్టుకుంటే మీకు తెలుసు. అంటే వినటము చదవటము అయితే ఉంది కానీ అనుభవంగా దర్శనం అనేది లేదు. లేదంటున్నారు వాళ్ళు, అది మీరు చదవలేదు. అనుభవం అనేది లేదని కదా అడుగుతున్నారు జ్ఞానాలు. నువ్వు అదే అంటున్నారుగా. మీకు మీరు ఏ అనుభవం చెప్పండి. ఆత్మ సాక్షాత్కారం అనుభవం, ఆత్మానుభవం అనేది లేదంట. లేదు. లేదండి. పొందారు అని అనేవాడు. పొందారు అంటే వాడు పొందారని కాదు, మీరు కూడా పొందారు. పుణ్యం తెలియట్లేదు. వద్దని అంటున్నారు. తెలియాలని అనుకోవటం వల్లే తెలియట్లేదు అంటున్నారు. అన్ని చెప్పారు వాడు చక్కగా. మీరు ఒకటే మాట, మనలో పొందడుంది, కోరిక ఉంది, మీరు గమనించే ఉంటారు. చాలా మీరు ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నారు.
ఒక పుస్తకం తీయగానే మీరు అనుకున్న పాఠం ఉంటుంది అక్కడ. చాలా ప్రశాంతంగా అక్కడ తీయగానే ఓ పాఠం మీరు అనుకున్నది ఏదో చాలా మందికి జరుగుతూనే ఉంది ఈ సంఘటన. రామాయణం, సుందరాకాండం అనుకోగానే ఆ చాప్టర్ ఏదో మనం చదువుదాం అనుకున్నది వస్తుంది కదండి, జరుగుతూనే ఉంది కదా. అయితే మరి తొందరలో ఉన్నప్పుడు తీసిందే పట్టుకొని మళ్ళీ వెతుకుతుంటాం చూసారా? కాదండి, షర్టు, ప్యాంటు, డ్రాయరు, పుస్తకం. మనం ఏం చేస్తామంటే మన మనసులో తొందర, ఆరాటం, కోరిక బలంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆరాటం వచ్చేస్తుంది, ఆతృత వస్తుంది, పట్టించుకోకపోవటం వస్తుంది. నువ్వు పట్టుకొనే వెతుకుతుంటాం. భగవాన్ మంచి ఉదాహరణ చెప్పారు కదా, మెళ్ళో గొలుసు ఉంది, పోయింది అని అనిపించింది. అది చూసుకోవచ్చు, ఒక క్షణం చూసుకోవాలి. పోయిందని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఇక వెతకడం మొదలు. అందరూ వెతికారు ఆవిడతో పాటు. చివరికి ఎవరో కాస్త చూసి అక్కడే ఉంది కదా గొలుసు, నిజమే, పోయింది, దొరకలేదు, అసలు పోలేదు. కానీ ఈ కాసేపు నన్ను బాధ పెట్టింది కేవలం పోయిందన్న ఆలోచన. మీకు అర్థమైంది? అంటే ఒక గుణం ఉన్నప్పుడు ఇప్పుడు మీకేముంది, నాకు కావాలని ఒక ఆకులతో ఏదో కోరికో కొని ఏదన్నా అన్నట్టు ఉండనివ్వండి. కానీ అది ఏమేమి ఇబ్బంది పడుతుందో చూడండి. మీకు దానివల్ల ఏమైందంటే మీకు ఆత్మానుభవం కాకుండా అది ఆపేస్తుంది. అది ఇది చెబుతున్నారు పెద్దలు. మీరు అయ్యుండి మీకు ఎందుకు తెలియట్లేదు అంటే ఏదో ఆపుతుందని కదా అర్థం. ఆపుతున్నది ఏమిటో చూడండి, ఆరాటం, కోరికే అని కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి మీరు హాయిగా నిశ్చింతగా నేను అదే అన్నారన్న నిశ్చింతతో మీరు ఆపి చూడండి. మీకు 10 రోజులు ఏం జరుగుతుందో నాకు చెప్పాడు. మీరు ఉంటారేమో ఉంటే అసలు చెప్పేవాడు. చెయ్యండి. కనుక్కుందామని ఊరికే వెతకటం కాదు. వెతుకులాట ఆపేస్తే కనుక్కోవాల్సిన దొరుకుతుంది. అది బాహ్యానికి మాత్రం అది వ్యావహారిక సత్యం. పెన్ను ఎక్కడ పారేస్తే అక్కడ వెతుక్కోవాలి. అది బాహ్యానికి సంబంధించి, భగవంతునికి సంబంధించింది కాదు. పారమార్థిక సత్యం ఎట్లా ఉంది అంటే వెతుకులాట అది దొరుకుతాడు, పారమార్థిక సత్యం. వెతితో దొరుకుతుంది, ఇది వ్యావహారిక సత్యం. ఇది తేడా. నిశ్చింతం ముందు శాంతి. పెద్దలు చెప్పిన అల్టిమేట్ ట్రూత్ ఏది ఉందో అల్టిమేట్ ట్రూత్ని పట్టుకోండి. మీ పిల్లలకి ఏం చెబుతారు? ఎగ్జామ్స్ పెట్టే ముందు ఏం చెబుతారు? జాగ్రత్తలు ఎగ్జామ్స్ ఏం జాగ్రత్తలు చెబుతారు? చేయకూడనివి చేయాల్సింది, చేయకూడనివి చేయాల్సి. చేయకూడవలసినవి ఏంటి? చేయకూడనివి టయానికి వెళ్ళకపోవటం, ప్యాడ్, హాల్ టికెట్ మర్చిపోవటం, ఇలాంటివి చేయకూడదు అని, కాపీగా పెట్టకూడదు అని పరీక్ష రాయడానికి ఉపయోగపడుతుంది, పరీక్ష హాల్లోకి అటెండ్ అవడానికి ఉపయోగపడుతుంది. టయానికి వెళ్ళమని సమయానికి. అది కాక మానసికంగా అడుగుతాడు, మీరు ఏం చెబుతారు? మానసికంగా అంటే టెన్షన్ పడొద్దని చెబుతాం. ప్రశాంతంగా రాయమని, ఏం ఆలోచించద్దు, కంగారు పడద్దు అంటున్నారా? చెప్తారు. ఒకవేళ ఉంటే ఏమవుతుందండి? కంగారు ఉంటే ఉన్నది కూడా పోయింది. ఇక్కడ ఎదిగా జరుగుతుంది, అదే మొత్తుకుంటున్నారు భగవాను మా గురువు గారు. మనమే ఇది పట్టుకొని అది అంటే ఎట్లా సాధ్యం అండి? ఉన్నది కూడా పోయింది అంటున్నారు బ్రహ్మాండ వాక్యం. ఉన్నది కూడా పోయింది, కొత్తది రాయలేడు. ఇప్పుడు 10th క్లాస్ వాడు ఇంటర్ పరీక్ష రాయలేడు, కానీ 10th కూడా రాయలేదు. చాలా ఎగ్జాంపుల్, ఇంకేం కావాలి? ఒక నగ చూస్తున్నారు ఆయన, ఒక నగ చేతికి పెట్టుకున్నారు, బంగారం. ఎదురు ఒక నగ ఉంది బంగారం, పక్కనే పాదరసం సీసా ఉంటుంది. ఏమైతుంది? ఆ నగకి ప్రమాదం, ఈ నగకి ప్రమాదం, పాదరసానికి ప్రమాదం. దీనికి ప్రమాదమే, ఉడికితే దానికి ప్రమాదం. పాదరసానికే బాగానే ఉంటుంది. రూపం పోగొట్టుకున్నది అదే కదా. అర్థమవుతుందండి. తొందరపడి చేస్తే అంటే ముందు వాటిని జాగ్రత్త పడుతున్నారు. తర్వాత ముందు ఆగం అవటానికి ఏమున్నాయో ముందు పక్కన పెట్టుకుంటారండి. మీకు అర్థమవుతుందండి. ముందే పడుకుంటాడు. చదువుకోవాలన్నప్పుడు ఏం చేస్తారు? టీవీ స్విచ్ ఆఫ్ బాగుండదు. పిల్లండి ఏవి మాట్లాడుతూనే ఉంటారు. అందుకని ఏంటంటే ఈ క్వాలిటీ ముందు బాగా
నగ చేస్తున్నారు, జాగ్రత్తలు లేవు నగ చేసేటప్పుడు. మరి ఈ బంగారాన్ని చూడాలంటే అంత జాగ్రత్తగా ఈ గుణాలు ముందు ఆతృత ఇదే అడుగు మాస్టర్. పిల్లాడు పరీక్షకు వెళ్తుంటే నువ్వు టెన్షన్ పడవద్దు, భయపడవద్దు, ప్రశాంతంగా రాయని చెబుతున్నారు. ఏమిటి భయపడితే ఏమైతుంది, ఆ మాట నువ్వు చెప్పారు అంటే ఉన్నది కూడా పోతుంది అంట. అంటే అప్పటికి ఉన్న జ్ఞానాన్ని పోగొట్టింది అదే కదా. ఇక్కడ కూడా ఆతృత తొందర ఉంటే పరమాత్మ అనుభవం కావచ్చు. ఇది వదలమని ఆయన చెబుతున్నారు. అయితే తమాషా మీరు చెప్పిన మాటలు, భయపడొద్దు, కంగారు పడొద్దు, ప్రశాంతంగా రాయి. భయాన్ని కంగారుని వదిలిపెట్టు, ప్రశాంతత ఉంచుకో, నీ పని పూర్తి. ఇక్కడ కూడా ఏం చెబుతున్నారు, ప్రశాంతత ఉంచుకో, ప్రయాణం పెట్టేసుకో. ఏమిటి భౌతికం, ఏది ఆధ్యాత్మికం. భగవాన్ ఏమన్నారు, ఏదో అదే తొండంతో నేడు పీలుస్తుంది, అదే తొండంతో గాలి పీల్చుకుంటుంది, రెండు చేస్తుంది. ఇదే మనసు కదా. ఏది ఉంటే దైవ దర్శనం అవుతుంది, ఏది ఉంటే జీవనంలో శాంతి వస్తుంది. అంత గంభీరం, అంత కష్టమైన మాటలు ఏమున్నాయి. మనమే ఏం చేసాం, ఆత్మ వేరు, దర్శనం వేరు, పరమాత్మ ఎక్కడో ఉన్నాం, ఏదో రూపం వెతుకులాట, ఊరికే అనవసరమైన సరైనటువంటి శాంతిగా ఉండండి. గురువుని స్నానం చేసుకొని చక్కగా. నిన్న నాకు ఏదో భగవాన్ని ఒక అనుమానం వచ్చింది. అందుకే చదువు ఆయన ఎక్కువ నీశాస్తిత్వంలో ఉన్న పుస్తకం తీసుకుంటాను రోజు. అంటే చదవని రోజు ఒక సూత్రం మనసులో పెట్టుకుంటా, ఒకటే సూత్రం. అయితే పుస్తకం తీసి భగవానికి దండం పెట్టుకొని తెరిచాను. నేనేం చదవాలనుకున్నానో 22వ చాప్టర్ 22వ పేజీ అదే వచ్చింది. అంటే నేనేమంటున్నాను, గురువును ప్రార్థన చేసుకొని ప్రశాంత చిత్తంతో నాకు ఆయన ఏం చెబుతున్నాడో నాకు అర్థం కాదు, లేదా మీరేం రాశారో నాకు అర్థం కాదు. అట్లా కాకుండా ఏదో తొందరగా పుస్తకంలో జ్ఞానం వెతకాలని చూస్తే పుస్తకంలో జ్ఞానం ఎట్లుంటుందండి, బౌద్ధ భాష ఉంటుంది అక్కడ. మందు పేరు మంద అండి. చెప్పేవాళ్ళు కూడా రకరకాలుగా చెప్పి వినకండి, వాళ్ళు ఎందుకు అనాలి, మీరు వినకండి. పిల్లలు చెబుతున్నారు చెప్పుడు మాట్లాడుతూ చెడు స్నేహాలు వద్దారు, మనం మాత్రం ఏం చేస్తున్నారు, ఎందుకు వాళ్ళ దగ్గర వెళ్ళి వినాలి. మీకు కంఫర్టబుల్ గా లేదు, వెళ్ళి వినాలి అంటున్నాను నేను. ఏం చెబుతారు, ఏం చెప్పరు, వాళ్ళకి ఏం తెలియదు కదా. యథార్థం ఏదో తెలియక చేసేటువంటి వాళ్ళంతే చెబుతారండి. మేము కూడా మరి అటువంటి వాళ్ళ దగ్గర మనకు మాత్రమే అర్థమవుతుంది. అంటే దానివల్ల మేము ముగ్గురు కొంత సఫర్ అయ్యాం మానసిక. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు నా స్థాయి అవగాహన రాలేదు, మీకు అప్పుడే అర్థం కాదు, ఇలా చెప్పారు. ఎప్పుడు దానివల్ల బాగా మదన పడాల్సి అంటే అది యోగా మార్గం పరంపర మంచిది, రామ్లాల్ ప్రభుజీ. ఈ మధ్యలో వ్యక్తి అలా పెద్దవాళ్ళు పర్లేదు, మీరు పెట్టండి. ఒక్కసారి చూస్తేనే జీవితంలోనే ఉందండి. ఇందాక నేను చెప్పింది బాగా పదే నేను చెప్పింది కాదు, అట్లాంటి విషయం ఎవరు చెప్పినా వినండి. రమణ చెప్పేది ఏముంది, పచ్చు చెబుతుంది ఇదే మాట, ఒక ఉడత చెబుతుంది. అర్థం అవడానికి నేనేం ప్రయత్నం లేకుండా సహజంగా అర్థమైపోతుంది చెప్తుంది. అక్కడ మేము అన్ని ఎలక్ట్ చేసినా కూడా ఏమన్నా క్వశ్చన్ ఇస్తే మీరు ఆ స్థాయికి అవగాహన లేనప్పటికీ కేంద్ర ఎలా అయిపోయింది, మా కృషి అంతా ఏమైపోయింది, ఇన్నాళ్ళు ఇంత వచ్చామని బాధ కలిగింది. అని దూరం నుంచి కష్టపడి వచ్చారు. జాగ్రత్తగా వెళ్ళండి, కడుపుని తిన్నారా, జాగ్రత్తగా వెళ్ళండి. ప్రేమ మాత్రమే కనపడింది ఉన్నదే మీలో ఉన్నది, అదే ప్రేమ మిమ్మల్ని తీసుకొచ్చింది, అందుకని ప్రేమ కనపడింది. కోపంతోనో ద్వేషంతోనో వచ్చారనుకోండి, ప్రేమ కనపడుతుంది, మీకు అదే కనపడుతుంది. ఉన్నది ఏదో అది కనపడుతుంది. అంటే అక్కడ ఏముంటే అది కనపడుతుంది, ఏదే అవుతే అదే కనపడుతుంది. వ్యవహారం చేసేటప్పుడు ద్వంద్వాలు, వ్యక్తుల వల్ల ద్వంద్వాలు కానీ వైరుధ్యాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే మనం మంచిగా ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తుల వల్ల త్రిగుణాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో వ్యవహరించేటువంటిప్పుడు మనం ఎట్లా ఉంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు రకరకాలు వ్యవహరిస్తూ ఉంటారు కదా.
ఇప్పుడు ఘర్షణ గురి అవుతుంది. ఏది రైట్ ఏది రాంగ్ అనేటువంటి. ఏది రైట్ ఏది సపోజ్ wrong ఉదాహరణకి నేను వెళ్తున్నాను, రోడ్డు మీద ఒకడు ఎవడో తిట్టేశాడు అనవసరంగా, సో వాడిని తిరిగి నేను తిట్టాలా, లేదా ఏంటి అక్కడ ఘర్షణ శాస్త్రానికి లేదా అనుభవానికి వ్యవహారానికి రకరకాలుగా. ఒక మాట ఉందండి, కోపం ఉంది, ద్వేషం ఉంది, చికాకు ఉంది, ఎన్నో ఉన్నాయి. ఇన్ని లక్షణాలు అన్ని పేర్లు ఉన్నాయి. అసలు ఎన్ని ఉన్నాయో అన్ని పేర్లు ఉన్నాయి, అన్ని గుణాలు కూడా ఉన్నాయి. ఒక పేరు ఒక గుణానికి అన్ని గుణాలకు పెట్టే పేరు కాదు. ఒక్క మనసు ఉంటుంది అన్ని గుణాల్లో, కానీ అన్ని గుణాల్లో అదే మనసు ఉందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లాడు ఉన్నాడు, చదువుకుంటున్నారు, మీరు ఒళ్ళు వచ్చి కూర్చున్నాడు, పుస్తకం లాక్కున్నాడు, మీకు చికాకు వస్తుందా రాదా? చికాకు పట్టడం తప్ప ఉప్ప? మీరేం చేశారు? చికాకే రాకూడదు మనసులో, చికాకు అనేది ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇది ధ్యానం కదా, చదువుకున్నారు కదండి. ఇప్పుడు బాధ పెట్టింది మిమ్మల్ని పిల్లాడు కాదు, ఆ భాష. అది గుర్తు రావటమే మిమ్మల్ని బాధ చేస్తారు. పిల్లాడు మీకు అసలు పాపం ఏ పాపం ఎరగదు. మీకు చికాకు వచ్చింది ఎందువల్ల అంటే, ఎందువల్ల పాత మాట విన్నా. పాత మాట ఒకటి విన్నారు, చికాకు పడదు, కోపం రాదు, ఉంటే జ్ఞానం రాదు, మీకు జ్ఞానం రాదు, భగవంతుడు కనపడ్డా అని విన్నారు కదా. సరే, చికాకు పడినాడు. చికాకు పడితే ఏమవుతుంది? నేను ప్రాణం పోతుందా వాడిది? కానీ మరి భవిష్యత్తు ఏమన్నా విధ్వంసం అయిపోతుందా? అక్కడి నుంచి లేచి వెళ్తాడు, మళ్ళా వస్తాడు. ఏమిటి ఆ మాత్రం చికాకు లేకపోతే ఎట్లా? అసలు ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, ఒక రాజు ఎట్లా ఉండాలి? మామూలుగా వేగం ఉండాలి. రాజకీయవేత్తకి సర్ప వేగం ఉండాలట, నక్క వినయం ఉండాలట. నక్క వినయం ఉండదు, నక్క వినయం ఉండాలి. గరుడు పక్షి జాగ్రత్త, ఇప్పుడు కాకి జాగ్రత్త ఉండాలంట. కాకి మీరు ఎంత రోజు పెట్టేవాళ్ళైనా సరే, ఎంత విశ్వాసపాత్రైనా సరే, దానికి అసలు ఒకటే రెటీనా ఉంటుంది కాకి. మనకు ఒక మనసు ఉన్నట్టే అది ఎటువైపు చూస్తే రెటీనా అటువైపు ఉంటుంది. మళ్ళా రెండు రెటీనాలు ఉండవు కాకి, ఒక రెటీనానే ఉంటుంది. ఎటు చూస్తే అటు ఉంటుంది. అదేం చేస్తుంటుంది? ఆహారాన్ని చూస్తుంది, మన చూస్తుంటుంది, ఎవరిని వస్తున్నారా రావట్లేదు. అట్లాంటి జాగ్రత్త రాజకీయవేత్తకు ఉండాలన్నారు. ఇవన్నీ ఏమిటంటే ఒక విషయాన్ని కాపాడుకోవటానికి కావాల్సింది. ఎవడో వచ్చాడు, మేము అజాగ్రత్త కానివ్వండి, తప్పేంటి? ఇది అక్కడేవో బోధానంద మహర్షి అదేవాడు రమణానంద మహర్షి అరవటమే వాడి వల్ల ప్రమాదం ఉందండి. దానివల్ల మీకు ప్రమాదం, వాడికి ప్రమాదం ఉంది. అర్థమవుతుందండి. ఆంజనేయ స్వామి ఆయన అక్షయ్ కుమార్లు వారు వచ్చాడు, చెట్టు పిల్లాడు అనుకున్నాడు. బాణాలు వేసి హింసించాడు ఆంజనేయ స్వామి. రక్తం ఓడిపోయి ప్రమాదకారి, ఇబ్బంది అన్నాడు, చంపేశాడు. అంటే అర్థం ఏంటి? చంపొచ్చా అట్లా? న్యాయం అట్లా పని చేయొచ్చా? నవ్వుగాయన పండితుడు, రామభక్తుడు, రాముడు చెప్తే ఆయన హృదయంలో లేడు. వ్యవహారానికి ఏం కావాలో అవన్నీ మీరు చెయ్యాలి, అంతేగాని మీరు శాస్త్రజ్ఞానాలు పనికిరాదు. దేన్ని పారేయకూడదు అని అంటే రెండు పద్ధతులను బాగా నేర్చుకోవాలి. ఒకటి, అంత తపశక్తి అన్నా సాధించాలి, లేదా అంత జాగ్రత్తనన్నా సంపాదించాలి. ఒక ఆయన ఒక శివభక్తుడే ఒక ఇంటికో వెళ్ళారు. ఆయన నియమం ఏమిటి అంటే, ఏది పెట్టినా పారేయడు, అది ప్రసాదం. అంత గొప్ప స్థితి ఆయన. వెళ్ళింది, బెల్లి వచ్చింది, కోరు ఏం చేయాలి? ఏం చేయాలి? శివ అనుకున్నా, నోట్లో వేసుకున్నాను, బల్లి బతికి బయట దూకించాయి. అంత తపస్సు అన్నా, అంత జ్ఞానం అన్నా ఉండాలి. పరమాత్మ మీద అంత శరణాగతి ఉంటే అట్లన్నా ఉండాలి. లేదా మీకు దీనివల్ల ఈ ప్రమాదం ఉంది, దీనివల్ల నాకే కాదు అందరికీ ప్రమాదం ఉంది. ఒక ర్యాష్గా వెళ్ళే డ్రైవర్ వల్ల మీరు తప్పించుకోవచ్చు, ఇంకోటికి ప్రమాదం ఉంది. పోనీ ఇంకోటికి లేకపోయినా వాడైన ప్రమాదం ఉంది కదా. వాడి క్షేమం కూడా మీరు కోరటంలో దండన క్షేమంలో భాగమే, కానీ అందులో దండనే కాల్సలేదు. కుడితే కుట్టారండి, మంచి మాట చెప్పారు నాకు అంటారుగా, మరి ఆ మాట ఎందుకు వచ్చింది అసలు? క్షేమం క్షేమం క్షేమం, అది ప్రేమ అంటే. నాకు గుర్తుపెట్టుకోండి, కోతి తన పిల్లల్ని కుడుతుంది, ఆవు తన పిల్లల్ని. అందాకెందుకు?
కుక్క పిల్లలకి పాలిస్తుంటుంది ఎంతో ప్రేమతో. ఎక్కడో తిని వచ్చి ఆహారం కక్కుతుంది తినటానికి, ఆహారాన్ని తీసుకొచ్చి దాచిపెట్టి పెడుతుంది. ఇన్ని చేస్తుంది, పాలు ఎక్కువ అయిపోయినాయి, అనవసరం వచ్చి తాగుతుంది అనుకుంటే ఒక్కసారి కరిచి అవతల పెడుతుంది. ఏముంటారు దీనికి ఏ శాస్త్రం తీసుకొస్తారు నాకు చెప్పండి. నీకు అనవసరం, అది కడుపు నిండింది, కుతితో తాగుతుంది. అది తల్లికి కావాల్సింది కుతి కాదు, ఆకలి కావాలి, దాన్ని నింపాలి. అది తల్లి ప్రేమ నింపాలి. అందుకనే వీటికి అనవసరమైన ఈ జ్ఞానం పేరుతో సమాజంలో ఇంట్లో దొంగతనం జరిగింది, పోలీస్ రిపోర్ట్ ఈశ్వరించే మీరు కాదు అనుకో, బుద్ధిస్ట్ అనుకోవాలి, సన్యాసి అనుకోవాలి, మీకు కాదు సంబంధించింది. మీరు సంసారంలో ఉన్నట్టే ఉన్నారు. ఈ జాగ్రత్తలు కృష్ణుడు చెప్పాడు, నేను చెప్పటం ఏంటి? భగవానుడే చెప్పాడు. నాకు సమస్య ఉంది. ఈ ఊహ తెలియటంతోనే నేను వ్యక్తిగా ఏర్పడిపోయాను అని అర్థమైంది. దేనివల్ల? చిన్నప్పటి నుంచి ఊహ తెలియటం అంటేనే ఒక వ్యక్తిగా ఏర్పడిపోయానని అర్థం అవుతుంది. ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యులాగా నేను ఈ వ్యక్తిత్వానికి పోగొట్టుకోలేకపోతున్నానండి. ఏ వ్యక్తిత్వం ఉంది? చిన్నప్పటి నుంచి నలుగురితో పాటు బ్రతుకుతా ఉండటం వల్ల కొన్ని అలవాట్లు కానీ ఏదైనా ఇంకా అవి బాధిస్తూ ఇంకా వ్యక్తిత్వం ఏంటంటే పోవాలని కోరుకుంటూ ఇంకా పోగొట్టుకోలేక ఇదే ప్రమాదం. అదే నా బాధ లేదు, పోగొట్టుకోలేకపోతున్నా బాధ. తాగి తాగరాదండి, సిగరెట్ తాగుతాడు, ఏం తాగండి, ఏమిటి అయితే ఒకటి, ఈ సిగరెట్ తాగుతున్నాను దీనివల్ల రేపు నాకు అనారోగ్యం వస్తుందని తెలుసు కాబట్టి ఆ అనారోగ్యాన్ని నేను సుఖంగా సంతోషంగా అనుభవిస్తున్నాను అని మనసులో ఉంటే శుభ్రంగా తాగండి. లేదు నా ఆరోగ్యం బాగుండాలి, నేను క్షేమంగా ఉండాలి అనిపిస్తే వదిలిపెట్టి. అంతేగాని తాగాల అవుతా, తాగితే నాకు పరమాత్మ దర్శనం కాడు, నా వ్యక్తిత్వం నాశనం అయిపోయినట్టే, నేను చర్చలో ఉన్న గుణం బాగా, ఇట్లాంటి పేర్లు పెట్టండి. చేస్తే కంఫర్టబుల్గా చెయ్యాలి. ఎందుకు చేయట్లేదు తెలుసుకొని మానే. వ్యక్తిత్వం వల్ల ఏం ప్రమాదం లేదు. వ్యక్తిత్వం ఏం ప్రమాదం? నేను సహజంగా ఉండలేకపోవటానికి ఆ వ్యక్తిత్వమే కారణంగానే అనుకుంటున్నాను. మీరు ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుందంటే ఏదో నువ్వు చెడ్డ ఆలోచన, చెడ్డ గుణము, లేదా పవిత్రమైన గుణము, రాముడిలాగా ఉండాలి, కృష్ణుడిలాగా ఉండాలి, భగవాన్ లాగా ఉండాలి, లేదా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు పదే ఆయన చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే పదే ఆయన చూడట్లే, మీరు మిమ్మల్ని చూసుకుంటున్నారన్న విషయం మర్చిపోకండి. పదే మనం ఏ పని చేస్తుంటామంటే ఎప్పుడు చేసినా వేరేజ్ వేస్తుంటాం, దాన్ని దీన్ని కదండి. ఎట్లా ఉండాలి? ఒక కంసలతను ఒక ఆయన ఏం చేశాడంటే గణపతి విగ్రహం బంగారంది, గణపతితో పాటు ఎలక ఉంటుంది కదా, ఎలక 2 తీసుకెళ్ళి తూకం వేసి రేటు కట్టండి అన్న. తూకం వేశాడు, అది 10 గ్రాములు ఉంది, ఇది 10 గ్రాములు ఉంది, దీనికి 1000 దానికి 1000 వస్తాయి అన్న. ఎలకట్లా 1000 వస్తాయంట. ఎలకకి బంగారానికి దానికి ఎంతో దీనికంతే వాల్యూ ఉందా? అట్లట్లా ఎలక గణపతి ఒకటి ఏమంటున్నా? ఒక మాట చెప్పండి. మీరు భగవాన్ దగ్గరికి వెళ్తారు కదా, భగవాన్ భక్తుడు కదా, వారిని చూసిన తర్వాత నెక్స్ట్ మినిట్ ఎవరిని చూస్తారు చెప్పండి? మిమ్మల్ని చూస్తున్నారు కదా. అంటే ఇంకా తర్వాత భగవాన్ పక్కకు వెళ్ళిపోయారు కదా. ఇక్కడ ఒక అవకాశం, ఇప్పుడు వారినే చూడండి. ఇక దీన్ని మర్చిపోండి, లేదు దీన్ని చూడటం మర్చిపోండి, ఆయన చూసినట్టు అవుతుంది. మీరు ఆయన చూసి దీన్ని మర్చిపోయినా ఆయన చూసినట్టే అవుతుంది. ఒకవేళ దీన్ని చూడటం మర్చిపోతే వారిని చూసినట్టే అవుతుంది. ఇక వారిని తలుచుకోకండి. ఊరికే మిమ్మల్ని వ్యక్తిత్వం అనే మాట ఏమిటి అంటే పదే దాని వైపు మీరు గుర్తు పెట్టుకొని జ్ఞాపకం పెట్టుకొని చూస్తున్నారంటే చాలా ప్రమాదం అంటే చాలా ప్రమాదం. మర్చిపోండి, సహజమైపోతారు. మర్చిపోయినప్పుడు సహజంగా ఎట్లా మలమూత్రాదుల్లాగా వదిలిపెట్టాలి. ఈ ధ్యాస పెట్టుకుంటాం ఇప్పుడు కాల్చిపోయి ఏదో తామతం ఏదో తాగుతాను ధ్యాస పెట్టి వచ్చాం. అంత హాయి ఉన్నారు, సహజంగా ఉన్నారు. వ్యక్తిత్వం లేదు. నాకు ఉన్నాయి లోపాలు, చూడద్దండి. చూడ
సహజంగా ఉంటాయి. అందుకని ఏం చేస్తారంటే ఒక మాట చెప్తాను, మీరు అనుకునే వ్యక్తిత్వం కానీ గుణగణాలు కానీ కొన్ని మీరు పేరు పెట్టిన లోపాలు కానీ మీకే ఉన్నాయా, సృష్టిలో సహజంగా జరుగుతున్నాయా చూడండి ఒకసారి. ఉదాహరణకి మీకు సెక్స్ కోరిక ఎక్కువ ఉంటుంది, ఉదాహరణ చెప్తాను, మీకు ఉందని కాదు. మీకే ఉందా? మీ ఇంట్లో ఒక ఎలకకి, ఒక బల్లికి, ఒక పిల్లికి, ఒక కుక్కకి కూడా ఉంది కదా. అంటే ఒకవేళ తప్పే అయితే, సృష్టి పరమాత్మదే అయితే మీకు బాధ ఎందుకు వచ్చింది, దానికి బాధ ఎందుకు లేదు? అదేం చేసిందంటే సహజంగా వచ్చింది, ఆవిడ ఋతువులో వస్తుంది, బాగా అయిపోయింది. దానికి తప్పు ఉప్పుతో పడుతుంది, కోరిక కలిగి తీర్చుకుంది, అయిపోయింది. మా గురువు గారు ఏమన్నారంటే ఒకసారి ఎవరో అడిగారు, సెక్స్ కోరికలు ఎక్కువ వస్తున్నాయి స్వామి, ఇది ఏమంటారు? తీర్చుకో, ఆకలి అయితే అన్నం తింటున్నావు కదా, కోరిక వస్తే తీర్చుకో. అంత ఇంపార్టెన్స్ ఏంటి దానికంత? ఏం దాన్ని ఎందుకు అంత పట్టించుకుంటున్నా? తప్పు, సెక్స్ తప్పు, పోనీ దాటు. నేను దాటలేను, అయితే చెయ్యి, నేను చేయలేను. చేసేటప్పుడు మర్చిపోవడం, నువ్వు చేశాక జ్ఞాపకం పెట్టుకుంటాం. ఇదే తపస్సు అంటే. జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళేవారు, అడిగారు, స్వామి సెక్స్ కోరికలు బాగా వస్తున్నాయి, ఏం చేయాలో తెలియట్టే. అంత ఖాళీగా ఉన్నావా? తప్పన్నా ఉప్పాను. ఎంత మహానుభావులు ఉన్నారండి. మీరు మీ వైపు చూడకండి, చూడండి సార్. తప్పు ఉప్పులేంటి, తప్పు ఉప్పులేంటి అసలు?